స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కదా. మోషే తన మందు జోపెట్టులో కట్టుబడి నదిలో వదిలిపెట్టాడు. తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడు మోషే? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ నుంచి మళ్ళా మిద్యాన్ దేశానికి పారిపోయేవాడుగా ఉన్నాడు. మోషే తండ్రి పేరేంటి? మోషే తండ్రి పేరు తల్లి పేరు మోషేకి ఒక అన్న ఉన్నాడు కదా. ఏం పేరు ఆయన పేరు? వాళ్ళ అక్క పేరు బాగా విన్నాను. సరే చూడండి, మోషే దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు పిలవడం కోసం మోషేని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అయితే దేవుడు ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు మోషేని? మండుచున్న పొదలో నుంచి పిలుస్తున్నాడు కదా. మండుచున్న పొదలో నుంచి దేవుడు పిలుస్తుంటే మోషే పిలవగానే విజయుడు అయిపోయాడా? వెళ్తాను ప్రభు అన్నాడా? ఏం చెప్పాడు? సాకులు చెప్తా వస్తున్నాడు. ఏం సాకులు చెప్పాడు? నోటి మానే కలవాడను, నాలుగు మానే కలవాడను, నేను వెళ్ళను ప్రభు అని చెప్తున్నాను. వాళ్ళు నన్ను నమ్మరు ప్రభు అని చెప్తున్నాడు. అయినా దేవుడు వదిలిపెట్టాడా? ఎందుకు? దేవుడు మోషేని ఏర్పాటు చేస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? దేవుడు వదిలిపెట్టలేదు. మళ్ళా నువ్వే వెళ్ళాలి అని చెప్పాడు. చివరికి మోషేకి ఏం చెప్పాడంటే నీ అన్నైనటువంటి అహరోనుని నీకు తోడుగా పంపిస్తాను అని చెప్పాడు. చెప్పాడు అహరోన్ని తోడుగా పంపిస్తాను, అతను నీకు తోడుగా ఉంటాడు, నువ్వేం చెప్పాలనుకున్నావో అని అహరోను ద్వారా చెప్పించమని చెప్పాడు కదా. అలా 40 సంవత్సరాల తర్వాత మోషే అహరోనులు కలిసి ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి ఐగుప్తు దేశానికి వెళ్తా వస్తున్నారు. అయితే ఈరోజు మనము ఏం నేర్చుకుంటామంటే మన పాఠం ఏంటంటే ప్రజలు విగ్రహారాధన. ఏం పేరు మన పాఠం పేరు? ఎవరు ఆ ప్రజలు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేయటకు అహరోను ఏ విధంగా కారకుడైనాడో ఈరోజు పాఠంలో మనం నేర్చుకుంటాం కదా. చూడండి, మనకి నిన్న ఆంటీ మనకి పదాజ్ఞలు చెప్పింది కదా. ఎంతమందికి వచ్చినాయి పదాజ్ఞలు? నేను ఎవరికి రాలేదా? పదాజ్ఞలు నిన్న నేర్పించారు కదా మీకు. కొన్ని 4 అన్నా వచ్చినాయా? 4 చెప్పండి. చెప్పు, నీకు చెప్పు. పదాజ్ఞలు చెప్పాలి. బాయ్స్ ఎవరైనా చెప్పండి. ఒకటి చెప్పండి. నేను ఒకటి కూడా రాలేదా? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు కదా. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దేని రూపంనైనను మీరు చేసుకోకూడదు. నీ దేవుడైన యెహోవాను మాత్రమే పూజింపవలెను. తర్వాత నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. అలాగే నీ తల్లిని సన్మానించము, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగు వారి దేవి ఆశించకూడదు. పదాజ్ఞలు కదా. దేవుడి పదాజ్ఞలు ఇచ్చాడా ఇశ్రాయేలు ప్రజలకి? మరేంటి మీరు ఒక్కటి కూడా చెప్పలేదు? నిన్నెవరు వినలేదా? ఇవాళ చెప్తానన్నారు. నిన్న నా గ్రూప్లో వాళ్ళు ఇద్దరు చెప్తానన్నారు పదాజ్ఞలు. ఎవరు చెప్తా అన్నారు? చెప్తావా? నేర్చుకోవాలి. సరే, దేవుడు పదాజ్ఞలు ఇచ్చిన తర్వాత మోషేని కొండ శిఖరం మీదకి రమ్మన్నాడట. ఎందుకు? మోషేని దేవుడు పదాజ్ఞలు ఇచ్చిన తర్వాత కొండ శిఖరం మీదకి రమ్మన్నాడు. ఎందుకంటే దేవుడు రాసినటువంటి ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని, రాతి పలకలను దేవుడు మోషేకి ఇవ్వడం కోసం ఏం చెప్పాడు? కొండ శిఖరం మీదకి రమ్మని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళాలి కదా. అప్పుడు ఏం చేస్తున్నాడంటే మోషే దేవుడు పిలిచాడు కదా, ఆ పిలుపుకు లోబడి ఇశ్రాయేలు ప్రజలకి అహరోనుని నాయకుడిగా నియమించి తను మాత్రం కొండ మీదకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల మధ్య ఏమైనా వాగ్వాదం వచ్చినప్పుడు, వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు ఎవరు పరిష్కరించమని చెప్పాడు? అహరోనుని పరిష్కరించమని చెప్పి తను తన పరిచారకుడైనటువంటి యెహోషువను తీసుకొని కొండ మీదకి వెళ్తున్నాడు. ఈయనెవరు? యెహోషువ. మోషే యెహోషువ. అయితే యెహోషువ అని ఏం చెప్పాడంటే, నువ్వు కొంచెం దూరం వచ్చిన తర్వాత
తీయండి, బైబిల్ తీయండి. నిర్గమాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. నిర్గమాకాండము 24:17. నేను చదువుతాను, వినండి. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు పనులకు కనబడింది. ఎప్పుడైతే మోషే పైకి కొండ శిఖరం మీదకి వెళ్ళాడో అప్పుడు యెహోవా మహిమ దహించు అగ్ని వలె ఆ కొండ శిఖరాన్ని మొత్తం కమ్మేస్తున్నారు. అది ఎవరు చూశారు? ఇశ్రాయేలు ప్రజలు చూశారు. యెహోవా మహిమ ఆ కొండ శిఖరాన్ని మొత్తం దహించు అగ్ని వలె కమ్మి ఉండడం ఇశ్రాయేలు ప్రజలు చూశారన్నమాట. చూసిన తర్వాత మోషే ఆ కొండ మీద ఎన్ని దినాలు ఉన్నాడు? 40 రాత్రులు 40 పగలు. ఏంట్రా నిద్రపోతున్నావా? సరే కూర్చో. ఏం చేస్తున్నాడు? 40 దినాలు కొండ శిఖరం మీద ఉన్నాడు. 40 రాత్రులు 40 పగలు. ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు? 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడి దగ్గర కొండ మీద ఉన్నాడు. అయితే 40 దినాలు దేవుడితో కొండ మీద ఉండటం వల్ల దేవుడికి మోషేకి మధ్య మంచి సన్నిహిత సంబంధం ఏర్పడిందంట. దేవుడికి మోషేకి మధ్య మంచి సన్నిహిత సంబంధం ఏర్పడింది. మనకు కూడా అంతే కదా. ఎవరైనా ఫ్రెండ్స్ కొత్తగా వచ్చి 1 నెల 2 నెలలు మనతో ఉంటే వాళ్ళకి మనకి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అట్లా దేవుడికి మోషేకి మధ్య దేవుడికి మోషేకి మధ్య మంచి సన్నిహిత సంబంధం ఏర్పడిందంట. ఆ సంబంధంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషేని పిలిచి తన చేతి వేలితో రాసినటువంటి శాసనాలను, ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని, రాతి పలకలను దేవుడికి మోషేకి ఇచ్చాడు. చూడండి, నిర్గమాకాండము 31:18. తీసారా అందరూ? ఓపెన్ బైబిల్ తీసుకోవాలి. లేదా నీకు బైబిల్ ఏంటి నవ్వుతున్నావు? పబ్లికమా? బయటకి వెళ్ళిస్తాము. ఏమంత నిర్లక్ష్యంగా కూర్చున్నావు? తీసారా అందరూ? చూడండి, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వేలితో రాయబడిన పలకలను అతనికి ఇచ్చాను. దేనితో రాస్తారంట ఆ పలకలు? దేవుని చేతి వేలుతో రాయబడిన రాతి పలకలు కదా. దేవుని చేతి వేలుతో రాయబడిన ఆ పలకలను మోషే తీసుకుంటా దేవుడు మోషేకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. అంతేనా? దేవుడి చేతి వేలుతో రాశారంటే అది ధన్యతే కదా. ఆ ధన్యత ఎవరికి ఇచ్చాడు? దేవుడు మోషేకి ఇచ్చాడు. అయితే ఎన్ని దినాలు ఉన్నాడు మోషే కొండ మీద? 40 రాత్రులు 40 పగళ్ళు ఉన్నాడు. కొండ కింద ఎవరున్నారు? యెహోషువ కొండ మధ్యలో ఉన్నాడు. కొండ కింద ఎవరున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలకి మోషే కనిపించాడా? కనబడలేదు. మోషే ఎప్పుడు కొండ శిఖరం మీద వెళ్ళిపోవడంతో ఏమైంది? యెహోవా మహిమ దహించు అగ్ని వలె ఆ శిఖరాన్ని కమ్మేసింది కదా. వాళ్ళకి కనబడలేదు. కనబడకపోయేసరికి ఇశ్రాయేలు ప్రజల్లో కలవరం వచ్చేసింది. ఏమొచ్చింది? కలవరం వచ్చేసింది, అవిశ్వాసం వచ్చేసింది. ఈ మోషే ఐగుప్తు దాసత్వం నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన మోషే వెళ్ళిపోయాడు, మాకు తెలియదు, ఇంతవరకు మోషే మాకు కనబడలేదు అని చెప్పి వాళ్ళలో అపనమ్మకం వచ్చేసింది. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడిని విశ్వసించడానికి బదులు అవిశ్వాసంతో ఉన్నారు. వాళ్ళకి నాయకుడిగా ఎవరిని నియమించాడు? అహరోన్ని నియమించాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు అహరోన్ దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారంటే, లేము మాకు ముందుగా నడుచుటకు మాకు ఒక దేవతను తయారు చేయము అని చెప్పి ఎవరిని అడుగుతున్నారు? అహరోన్ని అడుగుతున్నారు. ఏం చేయమని చెప్తున్నారు? లేము మాకు ముందుగా నడుచుటకు మాకు ఒక దేవతను సిద్ధం చేయమని చెప్తున్నారు. అయితే అహరోన్ వాళ్ళకి ఏం చెప్పాడు? చేస్తానని చెప్పాడా? చేస్తాననే చెప్పాడు. కానీ అహరోను వాడికి నాయకుడు కదా. నాయకుడు అయినప్పుడు ఏం చేయాలి? అలా చేయకూడదని చెప్పాలి కదా. దేవుడు వాడికి పదార్థాలు ఇచ్చాడు కదా. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వం నుంచి నడిపించబడిన తర్వాత వాళ్ళు దేవుడిని వాగ్దానం చేస్తారంట. ఏం వాగ్దానం చేస్తారు? మేము నిన్ను తప్ప ఇంకెవరిని మేము పూజించము, ఏ దేవుడినైనా దేవతనైనా విగ్రహాన్ని చేసుకోమని చెప్పారు కదా. అవన్నీ ఇశ్రాయేలు ప్రజలు
మర్చిపోయారు. అవన్నీ మర్చిపోయారా? మర్చిపోయారు కాబట్టి వాళ్ళకి దేవత కావాలని అహరోను అడుగుతున్నారు కదా. దేవుడు చేసిన మేలన్నింటినీ వాళ్ళు మర్చిపోయిన వారుగా ఉన్నారు. వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన మేలు, ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఎన్నో మేలు చేశాడు కదా. చేశాడా? ఈ వాయిస్ ఎవరు చెప్పట్లేదు, చేయలేదా? చేశాడు. ఏం చేశాడు? ఐగుప్తు దాసత్వం నుంచి నడిపించడానికి దేవుడు అద్భుత కార్యాలు చేశాడు కదా మోషే ద్వారా. చేయలేదా? చాలా అద్భుత కార్యాలు చేశాడు. ఏం చేశాడు? పస్కా బలి చేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. అలాగే పంట నుంచి నీళ్ళని తెప్పించాడు. మారాన్ని మధురంగా మార్చాడు. ఈ అద్భుతాలన్నీ దేవుడు వాళ్ళ పక్షాన చేసినప్పటికీ 40 రోజులు మోషే కనపడిపోయేసరికి వాళ్ళలో ఏమొచ్చేసింది? అవిశ్వాసం వచ్చింది, అపనమ్మకం వచ్చింది. అయితే అహరోను వాళ్ళని ఖండించట్లేదు, మనం అలా చేయకూడదు, మనం అది తప్పు దేవుడి దృష్టికి, దేవుడు ఒక్కడే మనకి ఎక్కువ, దేవుడు ఒక్కడే దేవుడు, ఎవరిని మనం చేసుకోకూడదు అని అహరోను ఇశ్రాయేలు ప్రజలకు చెప్పలేదండి. చెప్పాడా? చెప్తే వాళ్ళు చేస్తారా? మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన మమ్మీ డాడీ ఎవరైనా సరే, టీచర్ కానీ ఎవరైనా అది చేయకూడదు అని చెప్తారు కదా. చెప్తారు, చెప్పరా? చెప్పలేదనుకో నీకేమనిపిస్తుంది? కరెక్టే కావాలి, దొంగతనం చేశారు, టీచర్ చెప్పింది చేయకూడదు అని మమ్మీ వాళ్ళు కొట్టారు, మీరు మళ్ళీ చేస్తారా? చేయరు కదా. ఒకవేళ కొట్టలేదనుకో, బాగా చేస్తారా, దొంగతనం గుడ్ అన్నారనుకో మళ్ళీ చేస్తారు కదా. అలానే అహరోను ఏం చెప్పాడంటే, ఇలా మనం చేయకూడదు అని అహరోను వాళ్ళకి చెప్పలేదు, ఇశ్రాయేలు ప్రజలకి చెప్పలేదు. చెప్పకపోవడంతో ఏమైంది? అహరోనులో కూడా అవిధేయత వచ్చేసింది, దేవుడికి అవిధేయంగా ఉండిపోయాడు అనమాట. తర్వాత అహరోను ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు వచ్చి అహరోను అడిగారో మాకు ఒక దేవత కావాలి అని, అహరోను ఏం చెప్తున్నాడు? మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు ఉన్నటువంటి చెవి పోగులను తీసుకున్నాడు. ఏంటి అవి? ఎవరి? భార్యలు, మీ భార్యలకు, మీ కుమారులకు, కుమార్తెలకు ఉన్నటువంటి చెవి పోగులు తీసుకున్నాడు. అది నాలో ఎలా ఉంటారో తెలుసు కదా మోషే, అలాంటి వాళ్ళందరూ చెవులకి పోగులు పెట్టుకొని ఆభరణాలు ధరించుకొని ఉంటారు. అప్పుడు అహరోను ఏం చెప్తున్నాడు వాళ్ళకి? మీ భార్యలకు ఉన్నటువంటి మీ కుమార్తెలకున్న చెవి పోగులను తీసుకొని రండి అని చెప్పాడు. చెప్పగానే అప్పుడు అహరోను కూడా అంగీకరించినట్టే కదా, దేవతను తయారు చేయడానికి అహరోను కూడా ఒప్పుకున్నాడు కదా. ఎప్పుడైతే అహరోను కూడా ఒప్పుకుని ఈ మాట చెప్పారో, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? గబగబా వచ్చేసి వారి భార్యలకు, కుమారులకు, కుమార్తెలకు ఉన్న చెవి పోగులను తీసుకున్నారు. మరి ఆడుకుంటున్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు అహరోను చెప్పారో, అహరోను వెంటనే చెవి పోగులు తీసుకురామని అనేవాడు. వెంటనే వెళ్ళి గబగబా వాళ్ళ భార్యలకు, కుమారులకు, కుమార్తెలకు ఉన్నటువంటి చెవి పోగులను తీసుకొచ్చి అహరోను ఇచ్చాడు. అహరోను వాటిని ఏం చేశాడు? ఆయన పెట్టుకున్నాడా? ఏం చేశాడు? పోగలతో రూపమును ఏర్పరిచి. పోగలంటే ఏంటంటే, మీకు అచ్చులు తెలుసా? తెలుసు కదా. సిమెంట్తో అచ్చులు పోస్తే ముందు ఏ కలర్ బొమ్మ ఉంటుందో అదే వస్తుంది కదా. అలా కాకుండా చాక్లెట్స్ ఉంటాయి కదా, చాక్లెట్ లిక్విడ్ని మనం మాల్డ్లో పోస్తే మిక్కీ మౌస్ బొమ్మ లాంటివి, అలాంటి బొమ్మలు వస్తాయి. అలా అప్పటి రోజుల్లో చెక్కతో చేసినటువంటి ఒక రూపం ఉండేదంట. ఆ రూపాన్ని ఏం చేస్తున్నాడు? ఆ రూపంలో ఈ బంగారం అంతా కలిగించి ఆ లిక్విడ్ మొత్తం దాంట్లో పోసినప్పుడు ఏమవుతుందంట? ఒక దూడ రూపం బయటకు వచ్చిందంట. ఏమొచ్చింది? పోగర్ అంటే ఇగో చూడండి, ఇలా ఇక్కడ ఒక లిక్విడ్ ఉంటుంది. అంటే బంగారం అంతా కలిగించి దాంట్లో పోసినప్పుడు అది ఏమవుతుంది? ఒక రూపాన్ని తీసుకొచ్చింది. ఆ చెక్కతో చేసే రూపం ఏ విధంగా ఉంది? దూడ షేప్ లో ఉండడం వల్ల ఆ బంగారం కలిగించి పోసినప్పుడు ఏ బొమ్మ బయటకు వచ్చింది? బంగారు దూడ బొమ్మ బయటకు వచ్చింది కదా. బంగారు దూడ బొమ్మను చూడగానే ఇశ్రాయేలు ప్రజలకి ఏమొచ్చింది? సంతోషం వచ్చేసింది. ఎందుకు? వాళ్ళ ముందు నడిచే ఒక నాయకుడు, ఒక దేవత మాకు దొరికింది అని చెప్పి వాళ్ళకి చాలా సంతోషం వచ్చింది.
రాగానే ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తున్నారు? పడుతున్నా ఇశ్రాయేలు ప్రజలు ఆ దేవత ముందుకు వచ్చి దాని ముందు ఏం చెప్తున్నారు? పోయి ఇశ్రాయేలు ఐగుప్తు దాసత్వం నుంచి నడిపించిన దేవత నువ్వే అని చెప్తున్నారు. పోయి ఇశ్రాయేలు ఐగుప్తు దాసత్వం నుంచి నడిపించిన దేవతవి నువ్వే అని చెప్తున్నారు. ఆ దూడకొమ్మ నడిపించిందా? ఐగుప్తు దాసత్వం నుంచి ఎవరు తీసుకొచ్చారు? దేవుడు తీసుకొచ్చాడు కదా. దేవుడు మోషే ద్వారా ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చాడు. కానీ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? ఆ విగ్రహాన్ని చూసి అదే దేవుడు దేవత అని చెప్పి దానికి మొక్కుతూ వస్తున్నారు. అహరోన్తో అంటున్నారు, ఐగుప్తు దాసత్వం నుంచి తీసుకొచ్చిన ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు అని చెప్తున్నారు. మనకు కూడా అంతే కదా. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ అన్నీ మర్చిపోతాం కదా. తల్లి గర్భం నుండే మనం పాపంతో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించాడు కదా. మనకు కావాల్సిన వస్త్రాన్ని ఇస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నప్పటికీ మనం దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించాం. వందనాలు ప్రభువా, నాకు ఈరోజు ఈ మంచి కార్యం చేస్తామని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పరు కదా. అయితే దేవుడు మనం చెడ్డవారం అయినప్పటికీ దేవుడు మనకి మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నాడు కదా. అలానే ఏం చేస్తున్నాడంటే దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడు? తన రక్తాన్ని కాచి మన పాపాల కోసం ఆయన మరణించాడు. మరణించడం వల్ల మనకి ఏమొచ్చింది? పాప క్షమాపణ వచ్చింది. వచ్చిందా? ఎంతమంది రక్షణ పొందారు? పాప క్షమాపణ ఎంతమందికి వచ్చింది? గర్ల్స్, బాయ్స్ ఎవరికి రాలేదా? పాప క్షమాపణ వచ్చింది. అంతేకాకుండా దేవుడు మన కోసం ఏం సిద్ధపరిచాడు? పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఎందుకు నమ్ముతున్నావు? చూశారు ఏమైంది? పాప క్షమాపణ వచ్చింది. తర్వాత దేవుడు మన కోసం ఏం సిద్ధపరిచాడు? పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అంతేకాకుండా మనం ఈ లోకంలో మనం జాగ్రత్తగా ఉండటం కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే మన కోసం దూతలను ఆజ్ఞాపించాడు. మనకి ఎలాంటి ప్రమాదం నష్టం జరగకుండా కాపాడటానికి దేవుడు తన దూతల్ని మనకి తోడుగా పంపించాడు. ఇన్ని చేసినా మనం దేవుడు నమ్ముతున్నామా? ఎప్పుడు నమ్ముతాము? మనకి మంచి మాటలు వచ్చినప్పుడు ఆ దేవుడు ఉన్నాడు అనుకుంటాం. అలాగే మంచి మార్కులు రాకపోతే దేవుడు లేడు అలానే అనుకుంటాం కదా. అయితే ఇశ్రాయేలు ప్రజలు కూడా మనకులాగే అలానే అనుకున్నారంట. దేవునికి తృప్తికరమైన జీవితం జీవించినట్టు మనలో ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించున్నాడు కదా. అలాగే అహరోను తర్వాత ఏం చేస్తున్నాడంటే ఆ దూడ ఉంది కదా, దూడకి ఒక బలిపీఠాన్ని కట్టాడంట. ఏం కట్టాడు? దూడకి ఒక బలిపీఠం కట్టి రేపు యెహోవాకు ఏం తెలుస్తాడంట? యెహోవాకి పండుగ జరుగుతుంది అని చాటించాడు. ఎవరికి పండుగ జరుగుతుంది? యెహోవాక? విగ్రహానికా? అది విగ్రహమే కదా, దేవుడు కాదు కదా. అయితే అహరోను ఏమనుకుంటున్నాడంటే యెహోవాకు పండుగ జరుగుతుంది, అలానే ఆ దూడను కూడా ఆరాధించవచ్చు, రెండు చేయొచ్చు ఒకేసారి అని చెప్పి తన మనసులో అనుకున్నాడు. విగ్రహాన్ని ఆరాధించవచ్చు, అలానే దేవుడిని కూడా ఆరాధించవచ్చు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటన చేశాడంట. రేపు మనకి పండుగ జరుగుతుంది అని చెప్పి ప్రకటన చేశాడు. అయితే దేవుడు చెప్పాడు కదా, నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండవని చెప్పాడా? పదాజ్ఞలో నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఏ రూపంని కూడా మీరు చేసుకోకూడదు అని చెప్పాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ మార్గం నుంచి తప్పిపోయి వాళ్ళు ఒక బంగారు దూడను చేస్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 6:24 ఉన్నాయా బైబిల్ అందరికీ? మీకేదా లేదా? బైబిల్ 6:24 తీసారా? పేజ్ నెంబర్ 6-7 పేజ్ 6:24 ఏం రాస్తుంది చెప్పండి, చదవండి ఎవరైనా. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేయడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించు. ఇద్దరిని పెట్టుకొని మనసులో ఇద్దరికి పూజ చేస్తామా? మనమైతే ఏం చేస్తాం? సోమవారం నుంచి శనివారం దాకా లోకంలో ఉంటాం. ఆదివారం వచ్చేసరికి దేవాలయ దేవుడు అని చెప్తాం. అలానే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తున్నారు?
దేవుడిని మనసులో పెట్టుకున్నారు, మళ్ళీ విగ్రహాన్ని కూడా పెట్టుకున్నారు. విగ్రహం అంటే ఏంటి? నేను 6వ అడుగులో అని చెప్పారు. విగ్రహం అంటే ఏంటి? ఏం వింటున్నారా? చెప్పనే. విగ్రహం అంటే ఏంటి? విగ్రహం అంటే రాతితో కానీ చెక్కతో కానీ బంగారంతో చేసే ఏ బొమ్మ కూడా విగ్రహం కాదు. ఏంటి విగ్రహం అంటే? మన జీవితంలో దేవుని కంటే ఎక్కువగా ఏదైనా ప్రేమిస్తే అది విగ్రహమే అవుతుంది. ఒకవేళ నువ్వు నీ ఉద్యోగాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది నీకు విగ్రహంగా ఉంటుంది. నువ్వు అందంగా ఉన్నావని చెప్పి నీ అందాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమించావనుకో అది కూడా విగ్రహమే అవుతుంది. నీ అందం, డబ్బు, చదువు ఇవన్నీ దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తావో అది నీ జీవితంలో నీకు విగ్రహంగా ఉంటుంది అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలానే దేవుడిని విగ్రహాన్ని రెండు పూజించాలని అనుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉదయాన్నే లేచి ఆ దూడకి ఏం చేస్తున్నారు? బలులు అర్పిస్తున్నారు, నాట్యం ఆడుతున్నారు, ఇంకా ఏం చేస్తున్నారు? దాని ముందు తాగుచూ తినుచూ నాట్యం ఆడుతూ ఉన్నారంట. అయితే ఇదన్నీ మోషేకి తెలుసా? మోషేకి తెలుసా? మోషేకి తెలియదు. ఎందుకంటే మోషే ఎక్కడున్నాడు? కొండ శిఖరం మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు మోషే? కొండ శిఖరం మీద ఉన్నాడు. అయితే మోషేకి తెలియదు, కానీ దేవుడికి సమస్తం తెలుసు. దేవుడికి తెలుసా? దేవుడు తెలుసు. ఎందుకు తెలుసు దేవుడికి? యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది కదా. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది కాబట్టి దేవుడికి పైన ఏం జరుగుతుంది, కింద ఏం జరుగుతుందో అన్నీ తెలిసి దేవుడు మోషేని పిలిచి ఏమని చెప్పాడంటే, నువ్వు త్వరగా కిందికి దిగివేయము, ఐగుప్తు దాసత్వం నుంచి తీసుకొచ్చిన ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయారని చెప్పాడు. ఏం చెప్పాడు? త్వరగా కిందికి దిగివేయము, ఐగుప్తు దాసత్వం నుంచి తీసుకొచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయిన వాళ్ళగా ఉన్నారు. వాళ్ళ ముందులో నడవడానికి ఒక దేవతను తయారు చేసుకొని దాని ముందు నాటి వాడుతూ తిరుచు త్రాగుచూ ఉన్నారు కాబట్టి నా కోపం వాళ్ళ మీద మండుచున్నది అని చెప్పాడు. మోషే, నా కోపం ఇశ్రాయేలు ప్రజల మీద మండుతుంది కాబట్టి నువ్వు ఊరుకుండుము, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని చెప్పాడు దేవుడు. ఎవరికి? మోషేకి చెప్పాడు. ఏం చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయిన వారుగా ఉన్నారు, వాళ్ళ మీద నా కోపం మండుతుంది, నేను వాళ్ళని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని చెప్పాడు. మనమైతే సరే ప్రభా వాళ్ళు అలానే చేస్తే నన్ను మాత్రం గొప్పగా చేయాలనుకుంటున్నాం. కానీ మోషే అలా చెప్పలేదంట. ఏం చేశాడు? దేవుడి దగ్గర మొరపెట్టుకున్నాడంట ఇశ్రాయేలు ప్రజల విషయం. ఎందుకు దేవుడు మొరపెట్టుకున్నాడంట? మోషే మొరపెట్టాడంటే ఐగుప్తు దాసత్వం నుంచి తీసుకొచ్చేటప్పుడు వాడికి దేవుడు వాగ్దానం చేశాడంట. ఏం చేశాడు? పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. చేశాడా? ఏ దేశాన్ని ఇస్తానన్నాడంట దేవుడు? పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు వాగ్దానం చేసావు కదా దేవా, ఈ టైంలో వాళ్ళని తీసుకొచ్చి ఈ అడవిలో కాల్ చేస్తావా? ఐగుప్తు దాసత్వం నుంచి నువ్వు విడిపించావు కదా, ఇప్పుడు నువ్వు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని కాల్ చేస్తే ఐగుప్తులు అందరూ ఏమనుకుంటారు? ఐగుప్తు నుంచి తీసుకొచ్చి దేవుడు అరణ్యంలో వాళ్ళని కాల్ చేస్తాడని అంటారు కదా, నువ్వు అలా చేయొద్దు అని చెప్పి దేవుడిని మొరపెట్టుకున్నాడంట. మోషే దేవుడిని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మోషే ప్రార్థన ఆలకించాడా? ఆలకించలేదా? ఆలకించాడు. దేవుడు మోషే ప్రార్థన ఆలకించి ఏం చెప్తున్నాడంట? నువ్వు త్వరగా దిగి వెళ్ళము అని చెప్పి రాతి పలుకులు ఉన్నాయి. ఎవరు రాశారు ఆ రాతి పలుకులు? దేవుడి చేతి వేలతో రాయబడినటువంటి రాతి పలుకులు. దేవుడి చేతి వేలతో రాయబడిన ఆ రాతి పలుకులను తీసుకొని నువ్వు త్వరగా కొండ మీద నుంచి దిగి కిందకు వెళ్ళు అని చెప్పాడు. దేవుడు చెప్పగానే మోషే లోబడిపోయి ఏం చేస్తున్నాడు? ఆ రాతి పలకలను తీసుకొని వెళ్తున్నాడు. ఏంటి ఇవి? రాతి పలకలేనా? ఆ రెండు రాతి పలకలు ఎవరి చేతి వేలుతో రాశారు? దేవుని చేతి వేలుతో రాయబడినటువంటి ఆ రాతి పలకలు తీసుకొని మోషే కొండ మీద నుంచి దిగి కిందకి వస్తున్నాడు. వచ్చేటప్పుడు వాడికి ఏం కనిపిస్తుంది? ఏం వినిపిస్తుందంట? పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తా వస్తున్నాయంట. మోషేతో పాటు ఇంకెవరున్నారు? యెహోషువ కొండ మధ్యలో ఉన్నాడు కదా, అక్కడ యెహోషువని కలుపుకొని కిందకి దిగి వస్తా ఉన్నప్పుడు వాళ్ళకి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తా వస్తున్నాయంట. ఏంటి ఆ శబ్దాలు?
అని చెప్పాడంట. అయితే అది యుద్ధ ఘోషణ. ఇశ్రాయేల్ ప్రజలు వారు చేసుకున్నటువంటి దేవతకి నాటి మాట ఏం చేస్తున్నారు? తినుచు త్రాగుచు నాటి మాటకు గంతులు వేస్తా ఉన్నారంట. ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు వారు చేసినటువంటి విగ్రహం ముందు నాటి మార్చు తినుచు త్రాగుచు ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ విధంగా చేస్తా వస్తే మోషే చూసాడా? కిందకు వచ్చినప్పుడు కనిపించిందా మోషేకి? కనపడ్డా? కిందకు వచ్చాడు కదా, పైన ఉంటే కనపడ్డా, కిందకు పంపించాడు కదా దేవుడు, వెళ్ళేదా? సరే, ఇశ్రాయేల్ ప్రజలు కిందకు వచ్చేటప్పుడు మోషే వచ్చేటప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తా ఉన్నారంట? మోషే చూసే సమయానికి వాళ్ళు విగ్రహం ముందు నాటి మాటలు తినుచు త్రాగుచు ఉన్నారు. అది చూడగానే మోషేకి బాగా కోపం వచ్చేసిందంట. మోషేకి కోపం వచ్చేసి తన చేతులు ఏమున్నాయి? రాతి పలకలు ఉన్నాయా? ఆ రాతి పలకల్ని కింద పడేశాడు. రాతి పలకల్ని కింద పడేయగానే ఏమయ్యి? పలకలు పగిలియా? రాతి పలకలు పగులుతాయా? పగలవా? పగులుతాయి. దేవుడు చేతి వేలితో రాసినటువంటి ఆ 2 రాతి పలకల్ని కింద పడేశారంట. పడేయగానే అవి పగిలిపోయింది. దేనికి? ఇశ్రాయేల్ ప్రజలు దారి తప్పిపోయి మోషే చూసే సమయానికి ఆ దేవత నుండి వాళ్ళు నాటి మార్చు తినుచు త్రాగుచు ఉన్నారు కదా. అలా ఉండటంతో మోషేకి బాగా కోపం వచ్చేసి తన చేతిలో ఉన్నటువంటి రాతి పలకల్ని కింద పడేశారు. అవి పగిలిపోయింది. తర్వాత మోషే ఇశ్రాయేల్ ప్రజల చేత ఏం చేశాడంటే దూడని చేశారు కదా, ఈ దూడని కాల్చివేశాడు. ఆ దూడని కాల్చివేసి దాని బూడిదను నీళ్ల మీద చల్లి దాన్ని ఇశ్రాయేల్ ప్రజల చేత తాగించాడు. ఏం చేశాడు? దూడని కాల్చివేసి ఏం చేశాడు? ఆ బూడిద వస్తుందా? బూడిదని నీళ్ల మీద చల్లి ఇశ్రాయేల్ ప్రజల చేత తాగించాడు. అంత కోపం వచ్చిందన్నమాట మోషేకి కదా. దేవుడు నిజమైన దేవుడిని మర్చిపోయి విగ్రహాన్ని పూజిస్తా వచ్చేసరికి మోషేకి కోపం వచ్చేసి తర్వాత ఏం చెప్తున్నాడంట? ఇశ్రాయేల్ ప్రజలు పిలిచి యెహోవా పక్షాన ఉన్న వారులారా నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? యెహోవా పక్షాన ఉన్న వారులారా నా యొద్దకు రండి. అని చెప్తున్నారు. ఎవరైతే నిజమైన దేవుడు యేసు ప్రభువుని నమ్ముతారో, ఎవరైతే నిజమైన మన కోసం ప్రాణం అర్పించిన దేవుడు యేసయ్య నమ్ముతారో అలాంటి వారందరూ నా పక్కకు రండి అని చెప్తున్నారు. చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది మోషే పక్కకి వెళ్ళారంట. అప్పుడు మోషే వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే పాడెంలో ఈ ద్వారం నుండి ఆ ద్వారం నాకు వేరు. ఇది పైన చూస్తున్నా మాట్లాడి పాడెంలో ఈ ద్వారం నుండి ఆ ద్వారం నాకు ఏం చేయాలంట? మీ నడుములకు కత్తిని కట్టుకొని ఏం చేయాలి? నడుముకు కత్తి కట్టుకొని ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఏం చేయమని చెప్పాడు? మొదట ఏం చేయమని చెప్పాడు? మీ నడుములకు కత్తిని కట్టుకోమని చెప్పాడు. కత్తిని కట్టుకొని పాలెంలో ఈ ద్వారం నుంచి ఆ ద్వారం ఏం చేయాలంట? ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికాని, ప్రతివాడు తన పొరుగు వారిని చంపవాలని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పాడు. చెప్పగానే వాళ్ళు ఆ విధంగానే చేశారా? చేశారు. మోషే ఆజ్ఞకు లోబడి వాళ్ళు ఆ విధంగా చేసినప్పుడు ఆ ఒక్క రోజే ఇశ్రాయేలు ప్రజలు మొత్తం 3000 మంది పురుషులు చనిపోయారంట. ఎంతమంది చనిపోయారు? 3000 మంది పురుషులు ఒక్కరోజే చనిపోయారు. దేనికోసం చనిపోయారు వాళ్ళందరూ? పాపం చేసినందువల్ల, దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసినందువల్ల. బైబిల్లో రాస్తుంది కదా, పాపం వల్ల వచ్చే జీతం మరణం, పాపం వల్ల వచ్చే జీతం మరణం అని రాసింది. కాబట్టి వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళకి ఏ శిక్ష పడింది? మరణ శిక్ష పడింది. కాబట్టి దేవుడు మోషే ఏం చెప్తున్నాడంటే మీరు పాపం చేయకుండా దేవుడు ఆశీర్వదించినట్లు యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకోండి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు పాపం చేయకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినట్లు యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకోండి అని చెప్తున్నాడు. తర్వాత ఇంతటి పాపానికి ఒడికట్టింది ఎవరు? ఇంతటి పాపం చేస్తున్నప్పుడు
ఒప్పుకుంది ఎవరు? అహరోన్ కదా. మరి అహరోన్ తెలుసా ఇది పాపం అని, తప్పు, ఇది చేయకూడదని తెలుసా తెలీదా? తెలుసు. తెలిసినా ఏం చేస్తున్నాడు? మోషే కొండ మీద నుంచి రాకపోయేసరికి అహరోన్లో కూడా అపనమ్మకం, అవిశ్వాసం వచ్చేసింది కాబట్టి కామ్గా ఊరుకున్నాడు. చూడండి, తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది చనిపోయారు? మొత్తం 3,000 మంది చనిపోయిన తర్వాత మోషే ఎక్కడికి వస్తున్నాడంటే అహరోన్ దగ్గరికి వస్తున్నాడు. అహరోన్ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నేను ఈ ప్రజల మీద ఇంత గొప్ప పాపం తేవడానికి వాడు నీకేం చేశారని అని చెప్పి అహరోన్ అడుగుతున్నాడా? మోషే అడుగుతున్నప్పుడు అహరోన్ ఏం చెప్తున్నాడంట? నాకైతే ఏ పాపం తెలియదు. వాడు నువ్వు ఐగుప్తు దాసత్వం నుంచి నడిపించిన దేవుడు మోషే ఏమయ్యాడో మాకు తెలియదు కాబట్టి నువ్వు వచ్చి మాకు ముందుగా ఒక దేవతను తయారు చేయమని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొచ్చినప్పుడు నేను ఏం చేశాను? దాన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేసేసాను. దాని అంటే అదే దృఢ రూపం బయటకు వచ్చేసింది. నాకు ఎలాంటి పాపం తెలియదు, నేను ఏ తప్పు చేయలేదని చెప్పి తను చేసిన తప్పుని ఏం చేశాడు? సమర్థించుకుంటా వచ్చాడు. తను చేసిన తప్పుని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. అయితే చూడండి, బైబిల్లో రాస్తుంది కదా, సామెతలు 28:13 తీయండి. సామెతలు 28:13. సామెతలు 28:13 తీసారా? వాయిస్ ఎవరు బైబిల్ ఓపెన్ కూడా చేయడం లేదు, ఇప్పుడు చూస్తా ఉన్నారు. చూడండి, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును కదా. అయితే అహరోను తను చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడ్డాడా? ఇష్టపడకపోగా తను దాచిపెట్టేశాడు. నాకేం తెలియదు, నేనేం తప్పు చేయలేదు, అంతా ఇశ్రాయేలీయులే చేశారు అని చెప్పి తను చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. మనం కూడా అంతే కదా. మనం మమ్మీ ఏదైనా చెప్పినప్పుడు ఇది నాకు తెలియదని చెప్తాం. మనం ఏదైనా దొంగతనం చేసినప్పుడు ఇది నువ్వు చేసావారా అంటే నేను చేయలేదు అని చెప్తాం కదా. అతిక్రమంలో మనం దాచిపెట్టే వారంగా ఉంటాం. అలా అప్పుడు మనకి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. మనం ఎప్పుడైతే మన అతిక్రమలను, మనం చేసిన తప్పులను మనం ఒప్పుకుంటామో దేవుని ఎదుట మనం కనికరం పొందే వారంగా ఉంటాం కదా. దేవుని ఎదుట కనికరం పొందే వాళ్ళంగా ఉంటాం. అలా మోషే ఏం చెప్తున్నాడంటే సాకు చెప్పడం ద్వారా అహరోను తప్పించుకున్నాడు. అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి తన జీవితంలో మోషే మొదటిసారిగా చాలా బాధపడ్డాడంట. మొదట దేవుడు మోషేనే ఎలా పిలిచాడు ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించడానికి. ఆ రోజు నేను సాకులు చెప్పకుండా దేవుడు మాటకు లోబడి ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి నేను ఒక్కటే వెళ్తే బాగుండేది, నేను వెళ్ళకుండా విశ్వాసంతో అహరోన్ని సహాయం అడిగాను, దానివల్ల ఇశ్రాయేలు ప్రజలు ఇంత పాపం చేయడానికి కారకుడయ్యాడని చెప్పి దాని మనసులో మొదటిసారిగా మోషే చాలా బాధపడ్డాడు. తర్వాత మోషే మరలా కొండ మీదకి వెళ్తున్నాడు. దేనికి వెళ్తున్నాడు ఈసారి? కొండ మీదకి దేనికి వెళ్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు కదా, ఆ పాపాన్ని క్షమించమని దేవుడి దగ్గర మొదలుపెట్టుకోవడం కోసం మరలా కొండ మీదకి వెళ్తున్నాడంట. వెళ్ళి, అయ్యో ప్రభా, నువ్వు చేసిన వాగ్దానాన్ని మర్చిపోతావా? నువ్వు ఇశ్రాయేలుకి వాగ్దానం చేస్తావు కదా, పాలుదేళ్ళు ప్రవహించే కనాను దేశాన్ని ఇస్తానన్నావు కదా, కాబట్టి వాళ్ళని నువ్వు కాల్చివేయకుండా వాళ్ళని సంహరించుకుంటా నీ కోపం నుంచి వాళ్ళని తప్పించమని దేవుడిని మొదలుపెట్టుకున్నాడు. అంతేకాకుండా అయితే ఏమడుగుతున్నాడు? ఒకవేళ నువ్వు వాళ్ళని క్షమించకపోతే ఈ గ్రంథంలో నుండి నా పేరును తుడిచివేయము అని అడుగుతున్నాడు. మోషే మనమైతే అడుగుతామా? వాడి పేరు లేకపోతే ప్రభు నా పేరు రాయని అడుగుతాం కదా. అయితే మోషే అలా అడగడం లేదు. ఇశ్రాయేలు పాపాన్ని క్షమించు, ఒకవేళ నువ్వు క్షమించకపోతే నా పేరు నా గ్రంథంలో నుంచి తుడిచిపెట్టమని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు మోషే చూసి దేవుడు ఏమని చెప్పాడంటే, నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పు చోటికి వెళ్ళము, ఇదిగో నా దూత నీకు ముందుగా వచ్చాను అని. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలని నడిపించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేస్తున్నాడు. ఎంతమంది విన్నారు పాఠం? బాయ్స్ ఒక్కళ్ళు కూడా వినలేదు. గర్ల్స్ కొన్ని క్వశ్చన్స్ అంటే ఎవరైనా చెప్తారా? బాయ్స్ చెప్తారు. ఫస్ట్ చెప్పండి మా ఎవరి ద్వారా ధర్మశాస్త్రం రాతిపై రాయబడింది? దేవుని ద్వారా రాయబడింది. మోషే సహాయకులుగా ఎవరిని పంపించాడు? అహరోనేనా?
కొండ మీద దిగి వచ్చేటప్పటికి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తా ఉన్నారు? దేని ముందు? విగ్రహం ముందు, దూడ ముందు నాట్యం ఆడుతా ఉన్నారు కదా. అయితే ఆ దినాన ఎంతమంది చనిపోయారు? ఎవరు? పురుషులా స్త్రీలా? 3,000 మంది పురుషులు చనిపోయారు. ఎన్ని దినాలు ఉన్నాడు మోషే పర్వతం మీద? 40 రోజులు, 40 రాత్రులు, 40 పగళ్ళు ఉన్నాడన్నమాట. అక్కడ ప్రజలు ఏమని చెప్పారు వచ్చి? లేము, మా ముందుగా నడవడానికి మాకు దూతను చేయము అని చెప్పి అందులోనే అడిగారు. దేవుడు ఏ వాగ్దానం చేశాడు ఇశ్రాయేలు ప్రజలకి? పాలుతేనెలు ప్రవహించే కనాను దేశాన్ని ఇస్తానని చెప్పాడు. మోషే చూసే సమయానికి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? విగ్రహం ఎదుట నాట్యమాడుతూ తిరుగుతూ తాగుతున్నారు కదా. మోషే చేతిలో ఏమున్నాయి ఆ టైంలో? ఏం చేశాడు వాటిని? ఏమైపోయినాయి? పగిలిపోయినాయి రెండు. తర్వాత ఏం చెప్తున్నాడు మోషే? ప్రతివాడు తన పొరుగువానిని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన సహోదరుని చంపమని చెప్తున్నాడు కదా. చెప్పినప్పుడు ఎంతమంది చనిపోయారు ఆ రోజు? 3,000 మంది చనిపోయారు. ఇందాక నేను ఒక వాక్యం చదివించాను కదా, సామెతలు 28:13. ఎవరు చెప్తారు చూడకుండా? సామెతలు 28:13 చూడకుండా చెప్పాలి. అతిక్రమములను దాచిపెట్టేవాడు విడిచిపెట్టేవాడు కనికరం పొందుగా అన్నది కదా. తీయండి, అందరి బైబిల్ ఉన్నాయా? నిర్గమాకాండము 20, నిర్గమాకాండము 20 చూడండి. 3, 4 ఖండిత వాక్యం పలకండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ విగ్రహమునైనను నీవు చేసుకోనకూడదు. మళ్ళీ చెప్పండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ విగ్రహమునైనను నీవు చేసుకోనకూడదు. ఎన్ని ఖండిత వాక్యాలు వచ్చినాయి అందరికి? ఇది ఎన్నో ఖండిత వాక్యం? 7. 6 వచ్చినాయి అందరికి. సరే, అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. ప్రార్థన. లాస్ట్ వాయిస్ ప్రార్థన. మేఘాల తండ్రి, దైవీ రాజా, ఉపాసన సంఘుల తండ్రి, చేసుకున్నాం ప్రభా. ఇదివరకు ఈ వాగ్దానాలు నడిపించారు ప్రభా. 7 మాటలు ప్రభావం బట్టి కంపెనీ తండ్రి విన్న వాక్యం పనిచేయడానికి సహాయం చేయండి. ఎవరు ప్రభా కార్యక్రమాలు ఈ వాక్యాన్ని నింపుకొని సహాయం చేయండి. ఈ వాక్య వీడిలో ప్రతి వీడియో దర్శించి ప్రభా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. దేవుడు అయినావు, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి విద్య కూడా ప్రభావం నిజమైన దేవుడుగా కలిగి ఉన్నట్టు సహాయం చేయండి. మీరు ఆ జీవితాల్లో చేసిన ప్రతి ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రభా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించేట్టుగా ఉన్నట్టు తండ్రి. నేను ఈ ఉదయకాల వీళ్ళందరితో మీరు మాట్లాడడానికి ప్రార్థిస్తున్నాను తండ్రి. దివాళి మీరే దర్శించండి. ప్రతి టీచర్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకొని మీరు చూడండి తండ్రి. వారు చేయబోయే మీకు రాసే విషయంలో అన్నింటిలో మీరే వారికి తోడుగా ఉండి నడిపించండి. వారికి కావాల్సినటువంటి సంబంధమైన జ్ఞానాన్ని దయపరిచి ఈ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని వీళ్ళందరికీ దయచేసి మీరు మహిమైంది దేవా. ఎవరు కానీ హృదయంలో వెళ్ళకుండా ప్రభా నేను నిజమైన దేవుడుగా మీరే తెలుసుకుని వెళ్ళి ఎదురుగా ఉన్నట్టు తండ్రి. ఉదయ కాల సమయంలో మీరే వారిని దర్శించండి. ఇచ్చిన కృపై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసై అది పరిశుద్ధ నామమున ప్రార్థించి మీ అంతా అడిగి వేడుకుంటున్నాం తండ్రి.